ఈరోజు మనలో కొంతమంది ప్రశ్న వేసుకుంటున్నారు, మాటి మాటికి అంటున్నారు. అదేమిటంటే, ఏం తప్పు చేశారని చెప్పి నాకు ఈ కష్టాలు వచ్చినాయి, ఏ తప్పు చేశారని చెప్పేసి నాకు ఉద్యోగం పోయింది, ఏ తప్పు చేశారని చెప్పేసి నాకు రావాల్సిన ప్రమోషన్ ఆగిపోయింది, ఏ తప్పు చేశారని చెప్పేసి నాకు ఇంకా పెళ్లి కాకుండా ఇలా మోడుగా ఉండిపోవాల్సి వచ్చింది, ఏ తప్పు చేశారని చెప్పేసి నాకు గర్భఫలం లేదు, ఏ తప్పు చేశారని చెప్పేసి నా కుటుంబం ఇలా తగలడింది, ఏ తప్పు చేశారని చెప్పేసి ఇలాంటి భయంకరమైన రోగం వచ్చి నన్ను అతలాకుతలం చేస్తుంది అని చెప్పి నిన్ను నీవే ప్రశ్నించుకుంటున్నావు. మాటి మాటికి ఏ తప్పు చేశానని చెప్పి నాకు ఈ కష్టం వచ్చింది అని చెప్పి కుమిలిపోతున్నావు, కృంగిపోతున్నావు. దయచేసి విను. ఏ తప్పు చేశారని చెప్పేసి యోసేపు అమ్మువేయబడ్డాడు, ఏ తప్పు చేశాడని చెప్పేసి యోబు భయంకరమైన శ్రమల గుండా వెళ్ళాడు, ఏ తప్పు చేశాడని చెప్పేసి దావీదు ప్రాణభయంతో అరణ్యంలో తిరగాల్సి వచ్చింది, ఏ తప్పు చేశాడని చెప్పేసి యేసుక్రీస్తును సిలువ వేసి చంపేశారు. దయచేసి గమనించండి, నీతిగా జీవించే వారికి భూమి మీద కష్టాలు తప్పవు అని బైబిల్ సెలవిస్తుంది. కానీ అదే కష్టాలు నీతిమంతుణ్ణి ఉన్నతమైన స్థితికి తీసుకుని